Praise the Lord, Uncle. Okay. So let's start our session today. And ఈరోజు సెకండ్ కింగ్స్ చాప్టర్ 4. సెకండ్ కింగ్స్ చాప్టర్ 4. So we all read it together. Chapter 4, 2 Kings, verse 8 to and yeah. So actually it is a long story. We'll see some verses, at least some verses. So 24 verse from 24 నుంచి చూద్దాం మనం కొన్ని విషయాలు మాత్రమే. She saddled the donkey and said to her servant, "Lead on, don't slow down for me unless I tell you." So she set out and came to the man of God at Mount Carmel. When she saw her in the distance, the man of God said to his servant Gehazi, "Look, there is the Shunammite. Run to meet her and ask her. Are you all right? Is your husband all right? Is your child all right? Everything is all right," she said. So this is what is written in verse 26. సో మనకి ఈ వర్స్లో ఏముందో, ఇందులో ఏముందో, ఈ కాంటెక్స్ట్లో ఏముందో మనకందరికీ తెలుసు. ఇందులో మనకు తెలియంది ఏం లేదు. సో షూనమైట్ మనకు తెలుసు. షీ హ్యాడ్ ఎ బాయ్. చాలా కాలం తర్వాత, ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి ఒకరోజు పొలం వెళ్ళి అక్కడి నుంచి నాకు మై హెడ్ అని పెద్ద పెద్దగా అరుస్తూ, నా తలకేదో అయిపోతుందని చెప్తూ, ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు చనిపోయినట్లుగా మనకు తెలుసు. హీ వాజ్ డైడ్. అండ్ యూ లుక్ ఎట్ the attitude, look at the faith that Shunammite has. Shunammite women కున్న ఈ శ్వాసం ఎంత గొప్పదో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి నేను మీకు ఇవన్నీ చదివి చెప్పట్లేదు. సో 22 verse లో she called her husband and said, "Please send me one of the servants and a donkey so I can go to the man of God quickly and return." 23 "Why do you go to him today?" he asked. "It is not the new moon or the Sabbath." "It's all right," she said. ఒకవైపు చిన్న పిల్లవాడు, లేక పుట్టిన పిల్లవాడు చనిపోయాడు. ఈమెమో ఇట్స్ ఆల్ రైట్ అని చెప్తా ఉంది. ఇట్స్ ఆల్ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్ అని చెప్తా ఉంది. అండ్ అగైన్ షీ మెట్ గెహాజీ. యూ లుక్ ఎట్ దిస్ 26th verse. ఈ 26th verseలో 3 క్వశ్చన్స్ అతను అడుగుతూ ఉన్నాడు. ఆర్ యూ ఆల్ రైట్? ఈజ్ యువర్ హస్బెండ్ ఆల్ రైట్? ఈజ్ యువర్ చైల్డ్ ఆల్ రైట్? ఆల్ రైట్, నువ్వు బాగున్నావా? నీ హస్బెండ్ బాగున్నాడా? మీ చైల్డ్ బాగున్నాడా అని అడుగుతూ ఉన్నాడు. అండ్ యూ లుక్ ఎట్ అవర్ సింపుల్ ఆన్సర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఏంటి ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్? ఒక పిల్లవాడు చనిపోయాడు. అతను ఆ ఇంటిలో ద డెడ్ బాడీ ఈజ్ లయింగ్. ఈమె బయటకు వచ్చింది. ఆ పిల్లవాడి గురించే గెహాజీ అడుగుతూ ఉన్నాడు. యూ ట్రై టు అండర్స్టాండ్ ద ఫెయిత్ దట్ షూనమైట్ విమెన్ హ్యాడ్. ఆ కాన్ఫిడెంట్ ఫెయిత్ అని మనం దాన్ని పిలవచ్చాము బహుశా.
ద ఫెయిత్ విత్ కాన్ఫిడెన్స్. ఇంత సింపుల్గా చెప్తా ఉంది, వెరీ సింపుల్ అండ్ క్రిస్ప్ ఆన్సర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఆ తర్వాత మనకు తెలుసు ఏమేం జరిగినాయో. తర్వాత గెహాజీని పంపిస్తాడు, కానీ ఎలీషా ప్రాఫిట్ వచ్చేంత వరకు, ఎలీషా వచ్చేంత వరకు ఆమె ఒప్పుకోదు. ఆయన వస్తాడు, ఎలీషా వస్తాడు, వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ బిడ్డ బ్రతుకుతాడు. ఇట్లా అయినట్లు ప్రవక్తకు కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ ఐ వుడ్ లైక్ టు షేర్ ఫ్యూ థింగ్స్ అబౌట్ ఇట్. ఇలాంటి విశ్వాసం, ఇంత గొప్ప విశ్వాసం ఆమెలో ఎలాగూ డెవలప్ అయి ఉంటుంది. ఆమెకేం పెద్దగా నాకు తెలిసి షీ డజంట్ నో అబౌట్ క్రిస్టియానిటీ అండ్ ఆల్ దాట్. పెద్దగా ఏమీ తెలియదు. బట్ ఆమెకు తెలిసింది ఏంటంటే షీ అండర్స్టూడ్ హౌ గ్రేట్ ద గాడ్ వాజ్. ఎంత గొప్ప దేవుడో ఆమె ఆ బిడ్డ కలిగిన తర్వాత అర్థం చేసుకుంది. అంత గొప్ప దేవుడు తనకిచ్చిన బిడ్డని వదిలిపెడతాడు అని ఆమె అనుకోలేదు. ఖచ్చితంగా దేవుడు ఏ విధం చేతనైనా ఆ బిడ్డకు జీవం పోస్తాడని ఆమె నమ్మింది. ఆమెకి నాకు తెలిసి డాక్ట్రిన్స్ ఇవన్నీ తెలియదు. ఆమె బోధలిని ఉండదు, ధర్మశాస్త్రం చదివి ఉండదు, ఏమి చూసి ఉండదు. ఆమెకు తెలిసింది ఏంటంటే ఆ దేవునిలో శక్తి ఉంది, ప్రవక్త ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడన్న సంగతి మాత్రం ఆమె తెలుసుకుంది. ఈ రాత్రికాల సమయంలో సింపుల్గా నేను ట్రై టు టెల్ యూ ఫ్యూ థింగ్స్. హౌ కెన్ వీ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్, దట్ అ ఫెయిత్ విచ్ హ్యాస్ కాన్ఫిడెన్స్. మనము అలాంటి విశ్వాసాన్ని ఎలాగూ మరి డెవలప్ చేసుకోగలం. యోహాను పత్రికలో ఒక మాటను చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. 1 John 3:21. 1 John 3:21. Dear friends, if our hearts do not condemn us, we have confidence before God. మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎప్పుడో తెలుసా? when our hearts do not condemn us. మన హృదయాలు మనల్ని ఖండించినప్పుడు. తెలుగు బైబిల్లో ఏముందో కానీ ఆ హృదయాలు మనల్ని ఖండించినప్పుడు, కండెమ్ చేయనప్పుడు వీ హ్యావ్ కాన్ఫిడెన్స్. హృదయాలు ఖండించడం అంటే ఇట్స్ టాకింగ్ అబౌట్ అ కాన్షియన్స్. మనలో ఒక మనస్సాక్షి లోపల, మన హృదయం తర్వాత మనకు ఒక మనస్సాక్షి, మనకు ఆత్మ, ఇవన్నీ మనకు ఉంటాయి. ఎప్పుడైతే అవి మనల్ని ఖండించవో, ఇంకా మనం చెప్పాలంటే దేర్ ఈజ్ అ డివైస్, వార్నింగ్ డివైస్ విచ్ ఈస్ కెప్ట్ బై గాడ్. యూ డూ సంథింగ్, దట్ వార్నింగ్ డివైస్ విల్ టెల్ యూ యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్, యు ఆర్ డూయింగ్ సిన్ అగైన్స్ట్ గాడ్. నీ ఆలోచన, నువ్వు చేస్తున్న పని, నువ్వు చేయబోతున్న పని, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవి అని చెప్పి మన లోపల ఉన్న డివైస్ మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ, మనస్సాక్షి, మన హృదయం, ఇవన్నీ కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి నువ్వు చేసే తప్పు అని. అందుకనే ఈయనేమంటున్నా అంటే అలాంటి ఈ శ్వాసం మనలో ఉండాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నెంబర్ 1, మన హృదయాలు మనల్ని మరి ఖండించకూడదు, హెచ్చరించకూడదు. మన హృదయం మనల్ని ఖండించింది అంటే, ఇది నువ్వు చేస్తున్న తప్పు అని మనల్ని ఖండించింది అంటే వీఆర్ మేకింగ్ అ మిస్టేక్, దట్ ఈస్ సిన్ అగైన్స్ట్ గాడ్. అప్పుడు ఎప్పుడైతే అవి మనల్ని ఖండించవో వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ బిఫోర్ గాడ్. మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది.
ముందు మనం నిలబడటానికి మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఈస్ మనకు అలాంటి శూన్యమైట్ లాంటి విశ్వాసం మనలో పెంపొందాలంటే సెకండ్ పాయింట్ ఏంటంటే 22 verse, 1 John chapter 3 22 verse. Receive from him anything we ask, because we obey his commandments. మనకంత విశ్వాసం ఉంటుంది, మనం దేవుని ముందు నిలబడగలం, మనం అడిగిని మనం పొందుకోగలం. ఎప్పుడంటే మనం ఎప్పుడైతే వి ఒబే హిస్ కమాండ్మెంట్స్, ఆయన మాటలు వినటం వల్ల. అందుకనే సమూయేలు అంటాడు సౌలుతో, మాట వినటం వలన దేవుడు సంతోషించునన్న సంగతి తెలుసా నీకు? బలులు అర్పించుట కంటే ఏంటంట దేవుని మాట వినటం శ్రేష్టం. We worship and we pray, we preach, but we don't listen to God. That's what God hates. So we don't have confidence to go to God and ask for anything. మనకి కాన్ఫిడెన్స్ ఎందుకు లేదు అంటే, మొట్టమొదటిగా మన హృదయాలు మనల్ని ఖండిస్తూ ఉన్నాయి. రెండవదిగా మనం ఆయన మాట వినట్లేదు. మనం ఎక్కడ ఆయన మాట వినట్లేదో అది మనకు తెలుసు. Before we pray, we have to confess that sin. ఏ సందర్భాల్లో ఎక్కడ మనం దేవుని మాట వినకుండా మన మాట ప్రకారం చేసుకుంటున్నామో అది కానీ మనం సరి చేసుకోకపోతే we don't have confidence like Shunammite. ఆ కాన్ఫిడెన్స్ మనకు రావాలి. దేవుడు ఖచ్చితంగా నాకు చేస్తాడు అనే విశ్వాసం మన జీవితాల్లో రావాలి అంటే ఫస్ట్ దేవుని మాట వినటానికి మనం ఇష్టపడాలి. ఒకవేళ దేవుని మాట ఏ సందర్భంలో అయితే మనం వినకుండా వచ్చామో ఆ సందర్భాలన్నిటిలో కూడా ఇప్పుడు మనం సరి చేసుకోవాలి. వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్ బిఫోర్ వీ ప్రే. సరి చేసుకోకుండా, జీవితాలు చక్కబెట్టుకోకుండా, దేవుని మాట వినకుండా మనం ఎంత పెద్ద పెద్ద ప్రేయర్స్ చేసినా, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ప్రార్థనలన్నీ దేవుడు వినడు. కాబట్టి రెండవది మనం చూస్తూ వచ్చాం, ఒబే ఈజ్ కమాండ్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్, చూడండి ఇక్కడే ఉంది. సో బికాజ్ వీ ఒబే ఈజ్ కమాండ్ అండ్ డూ వాట్ ప్లీజెస్ హిమ్. దేవునికి ఏది ఇష్టమో అది చేయాలి. దేవుని సంతోషపెట్టాలి. దేవుని సంతోషపెడితేనే మనకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. అంత విశ్వాసం మనలో అంత విశ్వాసం పెంపొందాలి అంటే మనం చేస్తున్న పనులన్నిటిలో దేవుని సంతోషపెట్టాలి. మనం అడగాలి, ప్రభా నేను ఈ పని చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ దిస్, am I pleasing you? Is my God pleased by this? దీనివల్ల నేను దేవుని సంతోషపెడుతున్నానా, దుఃఖపెడుతున్నానా అని మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు సైతం ఆయన యోహాను సువార్త 8:29 ఐ ఆల్వేస్ డూ వాట్ ప్లీజెస్ హిమ్. ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రాధాన్యత ఇచ్చింది ఏంటంటే దేవుని సంతోషపెట్టడానికి, ఆయనకి ఇష్టమైనవి చేయటానికి, తండ్రిని సంతోషపెట్టడానికి ఆయన తన జీవితాంతము ప్రయాసపడినట్లుగా మనం చూస్తాం. మనం దేవుని అప్రోచ్ అయ్యే ముందు, మనం దేవుని ప్రార్థించే ముందు, నేను దేవుని సంతోషపెడతా ఉన్నానా లేదా, యామ్ ఐ ప్లీజింగ్ గాడ్ అని మనం ప్రశ్నించుకోవాలి. మనం కానీ దేవుణ్ణి సంతోషపెట్టేటట్లయితే మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. వీల్ హ్యావ్ ఫెయిత్, అ స్ట్రాంగ్ ఫెయిత్. అందుకని 2 కొరింథీ 5:9 we make it a goal to please God. నా లక్ష్యం, నా గమ్యం, నా గోల్ ఏమిటంటే మనం ఏం చేద్దామంటే we make it to please God. దట్ షుడ్ బి a goal అని
పౌలు వాళ్ళకి రాస్తూ ఉన్నాడు. అదొక గమ్యంగా, ఒక లక్ష్యంగా మన జీవితం పరమార్థంగా మనం మార్చుకుందాం. ఎవరి హృదయాలైతే వాళ్ళని ఖండించవో, ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని సంతోషపెడతారో అన్ని విషయాల్లో, వాళ్ళు ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు దేవుని సన్నిధిని సమీపించినప్పుడు దేవుడు వాళ్ళ మాటను వింటాడు. నాలుగవదిగా చివరిగా ఏంటంటే చూడండి, 23వ వచనంలో, 1 యోహాను 3:23లో, అండ్ దిస్ ఈజ్ హిస్ కమాండ్ టు బిలీవ్ ఇన్ నేమ్ ఆఫ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ అండ్ టు లవ్ వన్ అనదర్ యాజ్ హీ కమాండెడ్ అస్. ఆయన మనల్ని చెప్పినట్ల యోహాను సువార్త 13:34లో ఆయన ఒకరినొకరు ప్రేమించుడి అని కొత్త ఆజ్ఞను ఆయన తీసుకొచ్చినప్పుడు, నేను ఒక క్రొత్త ఆజ్ఞను మీకు ఇస్తానని చెప్పి ఆయన క్రొత్త ఆజ్ఞను తీసుకొచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఒకరినొకరు ప్రేమించుడి అని. చూడండి, యోహాను సువార్త 13:34, a new command, this is a new command, it was never there. I give you love one another as I have loved you, so you must love one another. మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించాలి. ఇవన్నీ విషయాలు మనం ఎంతో ఆదికాండం నుంచి మనం ప్రేమించడం అనేది, దేవుడు ఎంతగా మనం ప్రేమించడం మనం చూస్తూ వచ్చాం. నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత ఒకరినొకరు ప్రేమించడం అనేది ప్రాధాన్యత. మనం ప్రేమిస్తున్నామా, మనల్ని మనం సరి చేసుకొని, ఒకవేళ మనం ప్రేమించకపోతే దేవుని అడగాలి, ప్రభా నేను ప్రేమించలేకపోతున్నాను అని చెప్పి మనం సరి చేసుకొని దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన వినేవారుగా ఉంటారు. 4 విషయాలు, ఇలాంటి విశ్వాసం మనం పెంపొందటానికి 4 విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం చూస్తూ వచ్చాం. షూనమైట్ తన చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చుకోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఆమెలో ఉన్న ద స్ట్రాంగెస్ట్ ఫెయిత్, కాన్ఫిడెన్స్ ఫెయిత్. ఆమెలో ఎంతో గొప్ప విశ్వాసం ఉంది. అంతటి విశ్వాసం ఉండటానికి, మరి అంతటి విశ్వాసం మనలో, నూతన నిబంధనలో ఉన్న మనలో ఉండాలి అంటే మనం ఈ 4 చేస్తే ఖచ్చితంగా అలాంటి విశ్వాసాన్ని మనం పొందుకుంటాం. మొట్టమొదటిది ఏంటంటే మన హృదయాలు మనల్ని ఖండించకూడదు. రెండవదిగా ఆయన మాట వినాలి. మూడవదిగా ఆయన్ని సంతోషపెట్టాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. 4వదిగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. 4 విషయాలు మనం చూసాం. ఈ 4 విషయాలు మనలో ఉంటే మంచిది. ఒకవేళ లేకపోతే దేవుణ్ణి అడుగుదాం, ఒప్పుకొని సరి చేసుకొని మనం దేవుని దగ్గరికి యథార్థంగా మనం సమీపించినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఖచ్చితంగా మనం అడిగిన ప్రతి దానికి ఆయన మీరు అడిగిన ప్రతిదీ పొందుతారని చెప్పి అక్కడ మన వాగ్దానాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి వి రిసీవ్ వాట్ ఎవర్ వి ఆస్క్. వెరీ సింపుల్, వాట్ ఎవర్ వి ఆస్క్. చూడండి ఎంత అద్భుతమైన మాట. వి రిసీవ్ ఇట్. ఏం రిసీవ్ చేసుకుంటామంటే వాట్ ఎవర్ వి ఆస్క్ that will be received by us when we follow these four things. 4 పారామీటర్స్ అనుకోండి. ఈ 4 పారామీటర్స్ని కానీ మనం మీట్ అవ్వగలిగితే we can receive what we ask as a church. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సరిలేని విషయాలను సరి చేసుకోమని, ఖచ్చితంగా వాటిని మనమందరం సరి చేసుకుందాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించి మనం అడిగిన ప్రతిదీ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆ స్త్రీ యొక్క విశ్వాసము తర్వాత ఇక్కడ 4 బ్రదర్ ఆల్రెడీ చెప్పాడు మనకి. 4 కండిషన్స్ మనం కానీ సరిగ్గా ఉంటే ప్రార్థన దేవుడు వింటాడు. ఒకవేళ మనం దాంట్లో తగ్గి ఉంటే మనం సరి చేసుకొని ప్రార్థన దేవుని యొక్క వాక్య వెలుగులో
మరి ప్రేరేపించబడిన వారు ఎవరైనా ప్రార్థించవలసిగా కూర్చున్నాం. తండ్రి, పరిశుద్ధమైన ప్రభు, మా ప్రభు ప్రియ రక్షకుడు యేసు ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో నేను కూడా జాయిన్ అయ్యి తద్వారా కుటుంబంగా నేను స్తుతించి ప్రేయర్లు అటెండ్ అవ్వటకు మీరు ఇచ్చిన దానికి వందనాలు. ప్రభా, నీ గొప్ప కృపను బట్టి మీ దాసుని ద్వారా తీసుకొచ్చిన లేఖనాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రుమేనియురాలు యొక్క విశ్వాసాన్ని మాకు తెలియజేసినందుకే వందనాలు. ఆమె మొట్టమొదట దైవజనుడని గుర్తించింది. తద్వారా ఆమె ఆయన కొరకు కొంత ప్రొవిజన్స్ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆమె చేసిన దానికి ప్రతిఫలంగా ఆయన ఏమి కావాలన్నప్పుడు కుమారుడు ఆమె అడగకపోయినా ఇస్తాడని ఆమె లోటును పూర్తి చేసినప్పుడు ఆమె ఎంతో సంతోషించింది. తర్వాత పిల్లోడు ఆ యొక్క తలపోయినని చనిపోయినప్పుడు ఆమెకు గొప్ప విశ్వాసం ఉంది, ఆయన బాగు చేస్తాడు, తిరిగి బ్రతికిస్తాడని. అట్లా ఆమె విశ్వాసంతో మరి వెళ్ళింది. తద్వారా ఆయన ద్వారా అనగా ఆ ప్రవక్త ద్వారా బిడ్డను బ్రతికించుకుంది. కారణం ఏంటంటే, నేను అడగకపోయినా దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చిన దేవుడు కాపాడ్డా అనే విషయాన్ని ఆమెలో గొప్ప విశ్వాసి చూసినట్లయితే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 24 వరకు నిదాసం ద్వారా హెచ్చరికలను బట్టి వందనాలు, మా హృదయ వందనాలు. ఇంకా మేము నీ ఆజ్ఞలను పాటించాలని, మేము అడిగినప్పుడు నువ్వు అనుగ్రహిస్తావని, తర్వాత మేము ఒకరు ప్రార్థన చేసి ఒకరినొకరిని ప్రేమించాలని ఆజ్ఞలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చాలా చిన్న గుంపు, ఆ గుంపులో మాకు ఏక మనసు కావాలి, అప్పుడే మా ప్రార్థన అనేది మీ సన్నిధిలో చేరుతుంది. ఒక్కొక్కరంగా మేము ఏక తాత్పర్యము, ఏకభావము, ఏక మనసుతో